ఇస్రో మరో హిస్టరీని క్రియేట్ చేసింది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ C-26 ను ప్రయోగించింది. మూడో నావిగేషన్ శాటిలైట్ ను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. ఇండియన్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ 7 శాటిలైట్లను ఆర్బిట్లోకి చేర్చింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తన ఊపును కొనసాగిస్తోంది. మార్స్ ఆర్బిటర్ మిషన్ సక్సెస్ ను ఇండియా ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే మరో అంతరిక్ష ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేస్తుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగాల్లో తిరుగులేని రికార్డు కొనసాగిస్తూ C-26 రాకెట్ ను కూడా రివ్వుమంటూ నింగిలోకి పంపగలిగింది. PSLV C-26 రాకెట్ ప్రయోగంతో 7 శాటిలైట్ల సముదాయమైన ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ IRNSS-1C ని కక్షలోకి పంపింది ఇస్రో. ఇండియా ఖాతాలో ఇది మూడో నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగం. ఈ శాటిలైట్ బరువు 1425 కేజీలు. 1, 3 స్టేజీలో ద్రవ ఇంధనం, 2, 4 స్టేజీలో ఘన ఇంధనాన్ని నింపి ప్రయోగం నిర్వహించారు. టెక్నికల్ గా ఖచ్చితత్వాన్ని పాటించిన ఇస్రో సైంటిస్టులు అనుకున్న సమయానికి శాటిలైట్ ను ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టగలిగారు. ఆకాశం, సముద్రాలపై నిఘా పెట్టేందుకు ఈ నావిగేషన్ శాటిలైట్ సహాయపడుతుంది. విమానాల టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లోనూ పైలట్లకు ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. యుద్ధ సమయంలో లక్ష్యాలను గురిపెట్టి మిజైల్స్ సంధించడంలోనూ ఈ ఉపగ్రహంలోని అణుగడియారాలు సహకరిస్తాయి. ఇస్రో చరిత్రలో ఇది మరో రికార్డు ప్రయోగమని పరిశోధనా సంస్థ చైర్మన్ రాధాకృష్ణన్ చెప్పారు. That the fruits of these space technology systems are translated to services that would benefit the people of the country. And currently, the country is seeing that in the state of Andhra Pradesh, helping the disaster management activity. So we would come back again, as I promised, within the next 45 days with the advanced launch vehicle being tested for its atmospheric phase of the flight. ప్రయోగాన్ని శ్రీహరికోట కేంద్రం నుంచి నేరుగా చూశారు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేందర్ సింగ్. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఉపగ్రహం విజయవంతం చేసిన ఇస్రోపై ప్రశంసలు గుప్పించారు. మేక్ ఇన్ ఇండియా నినాదానికి ఇది బలోపేతం చేస్తుందన్నారు. At the outset, I have to congratulate you for successful PSLV 28th launch, which also incidentally happens to be the successful consecutive 27th launch. We would have our own navigational operational system in place, which I believe would be very much in keeping with the target placed before us by the Honorable Prime Minister Shri Narendra Modi, the avowed objective, the dream of Make in India. All of you would be blessed to make many more of such endeavors, and I would be blessed to be with you in many more of such occasions. వచ్చే నెలలో మరికొన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతోంది ఇస్రో. ఇందుకు సంబంధించిన సన్నాహకాలను ఇప్పటికే ప్రారంభించినట్టు సైంటిస్టులు ప్రకటించారు.